హలో ఫ్రెండ్స్, ఇది డిసెంబర్ మంత్లోన లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో తీసిన వీడియో అండి. ఏంటి ప్రిపేర్ చేస్తున్నాను అంటే మిక్స్డ్ దాల్తోని పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కుక్కర్ తీసుకున్నాను. మొదటగా ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత 2 కప్పుల మిక్స్డ్ దాల్ వేసాను. వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేశానండి. కప్పుకి 2 కప్పుల వాటర్ ప్రకారం 4 కప్పుల వాటర్ వేసి కుక్కర్ విజిల్ ఇచ్చుకున్నాను. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసాయి. ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే పప్పు ఈ విధంగా ప్రిపేర్ అయ్యింది. దాన్ని స్టవ్ మీద పెట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మనకు ఏ క్వాంటిటీలో ఆ పప్పు కావాలో చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం పలుచగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత చల్లగైన తర్వాత కొంచెం థిక్గా అయిపోతుంది అని ఉద్దేశంతో ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందు ఉప్పు కారం పసుపు వేసి బాగా కెళ్ళినంత వరకు ఉంచుకున్నానండి. కెళ్ళేటప్పుడు ఆ ఫ్లేవర్ వస్తే చూసారా, అది చాలా చాలా బాగుంటుంది. అది వెళ్ళిన తర్వాత తాలింపు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. తాలింపులోని ఆవాలు జీలకర్ర మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్ వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పును అయితే మాత్రం తాలింపు వేసేసాను. పప్పు వేడివేడి అన్నంతో వేడివేడి పప్పుతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ అయిన తర్వాత మేము బయట షాపింగ్కి వచ్చాము. ఎక్కడికి వచ్చాము అనేసి అంటే మా ఇంటి దగ్గరలో ఉండే రిలయన్స్ షోరూమ్కి వచ్చామండి. ఏంటి తీసుకుందాం అని అనుకుంటున్నాము అంటే వింటర్ టైం కదండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. స్టవ్ మీదే కుకింగు, లంచు, బ్రేక్ఫాస్ట్లు ఒకేసారి కదా క్యారేజీల కోసం. అందుకు వేడి నీళ్ళు కూడా పెట్టడం చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని గేజర్ తీసుకుంటున్నాము. గేజర్ కోసం చూడడానికి వస్తే నేనైతే గేజర్తో పాటు అన్ని రకాలు చూసేసాను. వాటితో పాటు గేజర్ చూడడానికి వచ్చేసాం కదండి. ఇక్కడ గేజర్లు అయితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. మేము 25 లీటర్స్ గేజర్స్ అయితే చూస్తున్నాము. కాకపోతే చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి. మేము వచ్చే ముందే కొంచెం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకుని వచ్చామన్నమాట. ఆన్లైన్లో కొంచెం తక్కువగా ఉన్నాయి కాస్ట్. కాకపోతే డైరెక్ట్గా చూసి కొనుక్కుందాం అనే ఉద్దేశంతో వచ్చాము. వీళ్ళైతే 18 నుంచి చెప్తున్నారు. 25 లీటర్స్ ఏ కంపెనీ అయినాను చాలా ఎక్కువ కాస్ట్గా ఉంది అనే ఉద్దేశంతో అలా చూస్తున్నాము. 3 లీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మనం తీసుకోవాలనుకుంటే. కాకపోతే ఎందుకైనా మంచిది కొంచెం పెద్దదే తీసుకోగా ఎందుకు చిన్నది తీసుకోవడాని, ఎవరైనా వచ్చినా సరిపోతుంది కదండి ఒకసారి వేస్తే. అందుకని నేను పెద్దదే 25 లీటర్స్ గేజరే తీసుకున్నాను. కాకపోతే ఇక్కడైతే ఎక్కువ కాస్ట్ ఉన్నాయని మరి ఇక్కడ తీసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసామండి. ఈ గేజర్ తీసుకున్నాము. బ్లూ లైట్ వెలుగుతుంది చూసారా. ఈ గేజర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు 2 మంత్స్ 3 మంత్స్ అయిపోయింది కదా వాడుతున్నాం కూడాను. చాలా బాగా పనిచేసిందండి. ఇదైతే 12,000 పడ్డది మాకు.